ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని ఆత్మీయంగా దినదినము బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేసిన ఒక ఆశీర్వాదం, కీర్తనల గ్రంథం 145వ సంకీర్తన 14వ వచనము. ఈ వాక్యంలో దావీదు మనకు ఒక గొప్ప సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. మన జీవితంలో ఎవరికైనా అప్పుడప్పుడు పడిపోవడం జరుగుతుంది. అది శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఆర్థికంగా లేదా మన మనస్సులో నిరుత్సాహంగా కావచ్చు. కానీ ఈ వాక్యం మనకు ఒక గొప్ప ఆశనిస్తుంది. మనం పడిపోయినా మనల్ని లేపే దేవుడు యెహోవా మనతో ఉన్నాడు. ప్రపంచం, మన చుట్టుపక్కల ఉన్నవారు మన బలహీనతలను చూసి మనల్ని వదిలేయచ్చు. కానీ దేవుడు మాత్రం అలా చేయడు. ఆయన కృప బలహీనుల మీద నిలుస్తుంది. మనం పూర్తిగా కృంగిపోయిన వేళ, మన చేతులు ఎత్తలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన తన చేతితో మనల్ని లేవనెత్తుతాడు. ఇది మన అర్హత వల్ల కాదు, కానీ కేవలం ఆయన ప్రేమ వల్ల. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా, భయం, బాధ, వ్యాధి, అపజయం, యెహోవా మన పక్షంలో ఉన్నాడని విశ్వసించాలి. ఆయన మనలను తిరిగి నిలబెట్టి ముందుకు నడిపించే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యం ద్వారా మీరు మాకు ఇచ్చిన ఆదరణను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. మేము బలహీనలమై కుంగిపోయిన వేళల్లో మీరే మా ఆధారం. పడిపోయిన మా హృదయాన్ని ఈ రోజున మీరు లేవనెత్తండి. నిరాశలో ఉన్నవారికి ఆశను, భయంతో ఉన్నవారికి ధైర్యాన్ని దయచేయండి. నీ బలమైన చెయ్యి మా జీవితాల్లో కార్యం చేయనట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నాకు వాట్సాప్ చేయండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. దేవుడు మనందరినీ దీవించి భద్రపరచును గాక. ఆమేన్.